హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు గోంగూర పప్పుని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అయితే ఆల్రెడీ మన ఛానల్లో గోంగూర పప్పు ఉందన్నమాట. అది వేరే స్టైల్లో చేశాను. అయితే ఈ స్టైల్లో మనకి ఇంకా క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. జాబ్ చేసేవాళ్ళు, ఇంకా బయటికి వెళ్ళేవాళ్ళు ఇలా త్వరగా అయిపోవడానికి ఇలా చేసేసుకోవచ్చండి. అయితే ముందుగా 2 పిరికెళ్ళ గోంగూరను అయితే తీసుకున్నానండి. చూడండి, ఒక 3 కట్టలు అనుకోవచ్చు. 3 కట్టల గోంగూరని ఇలా అంతా తెంపి రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే 3 రెమ్మల కరివేపాకు, 2 టమాటాలు, అలాగే చూడండి ఒక గిన్నెడు కందిపప్పు అనమాట. ఒక టీ కప్తో 2 కప్పులు ఉంటుంది. అలాగే 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలండి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి పప్పునంతా వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అందులోకి 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఆ 2 టమాటాలని పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత గోంగూర ఆకును కూడా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. మనకు త్వరగా ఉడికిపోతుందన్నమాట. చిన్నగా కట్ చేసుకుంటే చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకొని గోంగూరనంతా కూడా ఇందులోకే వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఇలా ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచి కారం ఉన్నవి వేసుకుంటే గోంగూర పప్పులోకి బాగుంటుంది. పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. చూడండి, ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఆకు పప్పు అంతా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదా మనం పప్పు ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పు అనేది ఉడకడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి. అంటే మనం ఎక్కువ విజిల్సే ఉంచుకోవాలన్నమాట. ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. మరి హై ఫ్లేమ్లో కాదు, అలాగే చిన్నగా కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈలోపు పోపు సామాన్ అంతా కూడా రెడీ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ అనమాట. ఇవన్నీ కూడా ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. చూడండి, ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని చూస్తే పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. మరి పేస్ట్ లాగా అవ్వద్దండి. మరి పేస్ట్ లాగా అయినా కూడా టేస్ట్ అనేది బాగోదు కదా. కొంచెం అలా పప్పు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఈ స్టేజ్లో ఉప్పు అనేది టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా చూసుకోవాలండి. కారం సరిపోయిందో లేదో. నాకైతే కారం కాస్త తగ్గిందనమాట. అందుకని ఒక 1 టీ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను నేను. అసలు ఆకుకూర పప్పుల్లోకి కారం వేయకుంటేనే బాగుంటుందండి. పచ్చిమిర్చితోటే టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే నాకు కొంచెం చప్పగా అనిపించి ఒక 1 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరి చూసుకోవాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి పప్పునంతా కూడా ఇలా బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. ఇలా ఉండాలన్నమాట పప్పు కన్సిస్టెన్సీ అనేది. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ నీళ్ళగా పల్చగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే మనకు అన్నం తినే టైం వరకు కాస్త చల్లారుతుంది కదండి, అప్పుడు ఇంకాస్త గట్టిపడుతుంది. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు పోపు అనేది వేసుకుందాము. చూడండి, ఇలా ఉండాలి. మళ్ళీ మనము పోపు వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ మీద పెడతాం కాబట్టి ఇంకాస్త గట్టి పడుతుందండి. అందుకే చూసుకోవాలన్నమాట, మరీ చిక్కగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఒక 10 వరకు మెంతులు అనమాట.
పులుపు కూరల్లోకి మెంతులు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కచ్చా పచ్చాగా మ్యాష్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 5-6 ఎండుమిర్చీలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ ఎల్లిపాయలు అనేవి కాస్త ఎర్రగా బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బ్రౌన్గా అయితేనే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. కొంతమందికి వెల్లుల్లి ఇష్టం ఉండదు కదండి, వాళ్ళు వెల్లుల్లి స్కిప్ చేసేసుకొని ఈ పోపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. పప్పుల్లోకి ఇంగువ వేస్తే మనకు డైజెషన్ అనేది ఈజీగా అవుతుందండి. చూడండి, ఇలా కలుపుకుంటూ బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి మనము పప్పును వేసుకున్నామంటే టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుందండి. అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనకు 15 మినిట్స్ లోపే ఈ పప్పు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ఈ పప్పునంతా కూడా వేసుకున్నామంటే యమ్మీ గోంగూర పప్పు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వైట్ రైస్లోకి, జొన్న రొట్టెల్లోకి, చపాతీల్లోకి, ఎలాంటి వాటిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుందన్నమాట. పిల్లలకు కూడా వైట్ రైస్లోకి మంచిగా పప్పు వేసి కాస్త నెయ్యి వేసి కలిపించామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పక్కన అప్పడాలో చల్లమిరపకాయలు లేదంటే ఆమ్లెట్, ఇలా ఏదైనా కాంబినేషన్ అనమాట, అవి కలిపేసిస్తే ఇంకా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట గోంగూర పప్పు. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.